హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్ మీద ఎలాంటి సమ్స్ ఇచ్చినా సరే 4 కేసెస్ ఉంటాయి. 4 కేసెస్ కూడా నేర్చుకుంటే మనం ఎలాంటి సమ్ అన్నా సరే ఈజీగా చేయొచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పానండి. ప్రీవియస్ వీడియోలో 2 కేసెస్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు ఇంకో 2 కేసెస్ నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ 2 కేసెస్ ఏంటో మనం చూద్దాం. చూడండి. సరే అండి, అందులో థర్డ్ కేస్ ఏంటంటే మిక్స్డ్ కేస్. అంటే చూడండి, ఇచ్చిన సిరీస్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ కలిపి, లేదా ఎడిషన్ మల్టిప్లికేషన్ కలిపి, లేదా ఎడిషన్ డివిజన్ కలిపి, మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ కలిపి, ఇట్లా అన్ని మిక్స్ చేసి ఇచ్చారనుకోండి ఆ సిరీస్ మనం ఏ విధంగా ఫైండ్ చేయాలి అది చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 25, 25, 27, 22, 30, 19, 34, 16 ఇవి మనకి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవ్వట్లేదు, గ్రాడ్యువల్లీ డిక్రీజ్ కూడా అవ్వట్లేదు. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయండి, జిగ్జాగ్గా ఉన్నాయి. జిగ్జాగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకుంటూ రండి. ఫస్ట్ 25, 27, నెక్స్ట్ 27, 30, 30, నెక్స్ట్ 34. ఓకే, నెక్స్ట్ నెంబరే కదా మనం ఫైండ్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తాము, 25, 22, 22, 19, 19, 16. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, 25కి 27కి డిఫరెన్స్ ఎంత ఉందండి, +2 ఉంది. ఓకే, 27కి 30 +3 ఉంది. 30కి 34కి ఎంత ఉంది, +4 ఉంది. సో మన నెక్స్ట్ నెంబరే కదా ఫైండ్ చేయాలి. 34 యొక్క నెక్స్ట్ నెంబర్ మనం ఫైండ్ చేయనప్పుడు అప్పుడు ఏం చేస్తాము, 34కి ఎంత యాడ్ చేసుకుంటే వెళ్తాము, 5 యాడ్ చేసుకుంటే వెళ్తాం. 34కి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, నెక్స్ట్ నెంబర్ 39 అవుతుంది. ఇది 39 తర్వాత వచ్చే నెంబర్ కూడా ఫైండ్ చేయమంటాడు ఇన్ కేజ్. అప్పుడు ఏ విధంగా ఫైండ్ చేయాలి చూడండి. 25కి 22కి డిఫరెన్స్ ఎంతండి, -3. నెక్స్ట్ 22కి 19కి డిఫరెన్స్ ఆల్సో -3. 19కి 16కి డిఫరెన్స్ ఆల్సో 3. ఎంతండి, ఆల్సో 3 అండి. సో ద నెక్స్ట్ నెంబర్ ఫైండ్ చేయమన్నారు. 39 ఉంది. 39 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఫైండ్ చేయమన్నారు అంటే కనుక ఏం చేస్తాం మనము, 16 - 3 చేస్తే ఆన్సర్ వస్తుంది. 16 - 3 చేస్తే ఎంత అవుతుందండి, ఆన్సర్ 13 అవుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. 9, 19, 37, 75, 149. సో ఇది ఎలా ఉందండి, ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏ విధంగా చేయాలి చూడండి. 9 ఉంది. 9 టేబుల్లో 19 అనేది పోతుందా, పోదు. 9ని డబల్ చేస్తే ఎంత అవుతుందండి, 18 అవుతుంది. 18కి +1 యాడ్ చేస్తే 19 అవుతుంది. 19ని డబల్ చేస్తే ఎంత అవుతుంది, 38 అవుతుంది. దాన్ని -1 చేస్తే 37 అవుతుంది. ఆ విధంగా ఏమన్నా అవుతుందేమో చూద్దాం. చూడండి, 9 × 9 చూడండి. 9ని ఇంటూ చేసి +1 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 19 అవుతుంది. సో అదే విధంగా చూద్దాం. చూడండి, 19ని ఇంటూ 2 చేసి -1 చేస్తే 37 వచ్చింది. సో నెక్స్ట్ చూడండి, 37ని డబల్ చేసాం అనుకోండి. 37 డబల్ చేస్తే ఎంత అవుతుంది, 74 అవుతుంది. 74కి 1 కలిపితే ఎంత అవుతుంది, 75 అయింది. సో ఇక్కడ ఇలా అయిందండి, ఇంటూ 2 + 1 అయ్యింది. ఓకే, 75 డబల్ చేస్తే ఎంత అవుతుందండి, 150 అవుతుంది. 150 - 1 అయింది అంటే 149. అంటే ఇక్కడ ఏమైనట్టు, ఇంటూ 2 - 1 అయ్యింది. ఇంటూ 2 - 1 అయింది. అంటే ఇక్కడ చూడండి ఎలా అయింది, ఒకటి ఇంటూ 2 కామన్, ఒకటి +1 ఒకటి -1, +1 -1 అలా ఆల్టర్నేటివ్ గా వచ్చింది. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందండి మనకి, ఇక్కడ +1 -1 +1 -1 అయింది. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, +1 అవుతుంది. అంటే 149 × 2 149 × 2 ఎంత అవుతుందండి, 298 అవుతుంది. 298కి మనం ఎంత కలపాలి, 1 కలపాలి. 298కి 1 కలిపితే ఎంత అవుతుందండి, 299 అవుతుంది. ఓకే, అర్థమైందా, ఇంటూ 2 + 1 కలిపాము. ఓకే, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇలా ట్రై చేయాలండి. నెక్స్ట్ ఇంకో కేసు చెప్తాను చూడండి. అది స్పెషల్ కేసు. ఆ కేసు కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ కేసు వచ్చేసి స్పెషల్ కేస్. ఇందులో స్క్వేర్స్, క్యూబ్స్, ఈవెన్, ఆడ్, ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. చూడండి, మనము 1 to 100 లోపు ఉన్న స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, ఈవెన్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు, ప్రైమ్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా మనం మెమరైజ్ చేసాం అనుకోండి, మనం ఈజీగా ఈ నెంబర్ సిరీస్ మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్క్వేర్స్ 1 to 100 లోపు మనం చూసుకున్నాం అనుకోండి.
1 స్క్వేర్ అంటే ఎంత 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25. అలా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్యూబ్స్ వచ్చేద్దాం. క్యూబ్స్ వచ్చేస్తే 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. ఇలా మనం 100 లోపున్న క్యూబ్స్ కూడా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఇలా ఇచ్చినప్పుడు చేయొచ్చు. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 ఇవి ఈవెన్ నెంబర్స్ లోకి వెళ్తాయి అండ్ సో ఆన్. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ వచ్చేస్తే ఆడ్ నెంబర్స్ ఏమవుతాయి మనకి 1, 3, 5, 7. యాక్చువల్గా ఇవి అందరికి ఈవెన్ ఆడ్ నెంబర్స్ బాగా గుర్తుంటాయి. సో అలాగే ఇవి కూడా స్క్వేర్స్ క్యూబ్స్ కూడా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, నెంబర్ సిరీస్ ఈజీగా చేయొచ్చు అనమాట. ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7 అలా అండ్ సో ఆన్ అలాగనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చూడండి. 2, 3, 5, 7. 2, 3, 5, 7 అనేది ఏంటండి, ఇవి ఏంటి ప్రైమ్ నెంబర్స్. సో 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏమవుతుందండి మనకి ఆ టేబుల్లో తప్ప ఇంక ఏ టేబుల్లో పోలేనివే మనం ప్రైమ్ నెంబర్స్ కింద తీసుకుంటాము. సో నెక్స్ట్ ఏంటి 7 తర్వాత నెక్స్ట్ ఏంటి 8. 8 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది. సో 8 ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 9 ఏంటి 3 టేబుల్లో పోతుంది. సో 9 అనేది ఈ ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 10 5 టేబుల్లో పోతే 2 టేబుల్లో పోతుంది. సో 10 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏముంది మనకి 11 అనేది 11 టేబుల్లో తప్ప ఇంకే ఏ టేబుల్లో పోదు. సో ఆన్సర్ ఏమవుతుందండి 11 అవుతుంది అనమాట. ఈ 4 కేసెస్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక నెంబర్ సిరీస్ మీద ఎలాంటి సమ్ ఇచ్చినా సరే మరి ఈజీగా చేయొచ్చండి. కాకపోతే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే కనుక కంపల్సరీగా మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.